హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష మనీ ఆఫీషియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మేము ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే మైసూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. స్టేషన్కి వెళ్తున్నాము. స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా ట్రైన్ రాలేదు, హాఫ్ అన్ అవర్ లేట్లో ఉందన్నమాట. వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? జనవరి. చూడండి ఫ్రెండ్స్, మమ్మల్ని వదిలేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు అనమాట. మళ్ళీ మేము వదిలేసామని చెప్తున్నాడు. అందుకే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పచ్చు. ఒరే సెండ్ ఆఫ్ ఎవరికి ఇవ్వడానికి అప్పుడు చెప్పరా? ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత తినేసి ఇంకా పడుకుని పోయాము. మార్నింగ్ అయితే బెంగళూరు వచ్చిందనమాట. అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు ట్రిప్. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు. మార్నింగ్కి వాళ్ళు బెంగళూరు వచ్చేసారనమాట. మేము వచ్చే ట్రైన్లోనే వాళ్ళు మమ్మల్ని క్యాచ్ చేసి బెంగళూరులో మాతో పాటు మైసూర్ వచ్చారు. స్టేషన్ నుంచి వచ్చామన్నమాట. హోటల్ రూమ్ తీసుకున్నాం. మేము తీసుకునే రూమ్ అయితే ఇదే అనమాట. హాయ్ చెప్పు లక్కీ. చిన్న లోపలికి రా. ఇదే అన్నమాట. ఇప్పుడైతే చాముండేశ్వరి టెంపుల్కి అండ్ మైసూర్ ప్యాలెస్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యామన్నమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు బయటకు వెళ్ళారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ అవ్వాలి. మా వదిన హాయ్ చెప్తుంది. ఇంకైతే లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆన్ ద వే. పూజా సామాన్ 200, వడిబీ సామాన్ 100 రూపాయలు. 30 రూపాయలు టికెట్ ఉంది. గేట్ నెంబర్ 2 అట్లా పదండి. రష్ అంతా ఇలానా ఫ్రీలో పోండి. వేరే రష్ లేదని చెప్పారు. టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సిటీ నుంచి టెంపుల్కి 13 km ఎంతో ఉన్నది డిస్టెన్స్. అయితే మేమైతే ఆటోలో వచ్చాము. ఇప్పుడు అయితే పైకి వెళ్తున్నాం అనమాట పూజ సామాన్లు తీసుకొని. టెంపుల్ అయితే కొండ మీద ఉంటుంది అనమాట. ఇది టెంపుల్ అంతా చుట్టూ చూడండి ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఎవరైనా మైసూర్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్తున్నాం అనమాట. మా బాబు చాలా మస్తీ చేసి ఇంకా పడుకుని పోయాడు లోపల టెంపుల్కి వెళ్ళేటప్పటికి. టెంపుల్లో అయితే మొబైల్ అయితే ఎలా ఉంది, కానీ లోపల గుడిలో విగ్రహానికి అయితే వీడియో తీయడానికి ఎలా లేదనమాట. అందుకనే వీడియో తీయలేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడిలోనే బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా ఇలా ఉంటుంది. ఇంకా అక్కడే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. టెంపుల్ అయ్యి కిందకు వచ్చినప్పటికైతే ఇంకా టైం అయిపోయింది. మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. టైం అయిపోయిందని చెప్పారు, క్లోజ్ అని. ఇంకా అందుకనే చెప్పేసి అలా మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. మేము వచ్చే మార్కెట్లోనే ఒక స్వీట్ షాప్ ఉందన్నమాట, గురు స్వీట్ షాప్ అని చెప్పేసి. ఇందులోనే ఇక్కడ మైసూర్ పాక్ ఈ షాప్లోనే ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. మేము కూడా టేస్ట్ చేసాం. ఇంకా స్వీట్ షాప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. త్రిబులర్ రెస్టారెంట్. ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే దొరికిందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా డిన్నర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పక్కన పాన్ షాప్ ఉందన్నమాట. పాన్ షాప్లో చూస్తే అక్కడ చాక్లెట్ పాన్ ఉన్నది. ట్రై చేశాను, చాలా బాగుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అనుష మనీ ఆఫీషియల్.